తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్డేట్. 4 రోజులైంది 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి. ఎక్కడ ఉందో ఎలా ఉందోనని తలుచుకుంటూ కన్న తల్లి గుండె చెరువు అవుతోంది. కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు జాహ్నవి జాడ కోసం వందల మంది సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొండలు ఎక్కి దిగుతున్నారు, తోటలు జల్లలు పడుతున్నారు. ఎక్కడా పాప కానరావడం లేదు. ఇక జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్కను అధికారులు బంధించారు. అది ఇచ్చే సిగ్నల్స్ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అంతా. నాన్న నాన్న అంటూ వెళ్లిన చిన్నారి తిరిగి వెనక్కి రాలేదు. ఎక్కడ ఉందో ఎలా ఉందో 4 రోజులైనా జాడలేదు. పాప తన దగ్గరకు రాలేదన్న తండ్రి. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాడ పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో సుంకర భవానీ మరియు గణేష్ దంపతులు ఉంటున్నారు. వీళ్ళ గారాల పట్టే జాహ్నవి. పామాయిల్ తోటలో కాపలాదారులుగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. చుట్టూ కొండలు, తోటల మధ్య ఉన్న ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 6న ఉదయం 11:30 సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన జాహ్నవి తండ్రి దగ్గరకు పరుగు పెట్టింది. కట్ చేస్తే పాప తన దగ్గరకు రాలేదని తండ్రి చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. 2.5 ఏళ్ల బిడ్డ అదృశ్యం. కన్న వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయితే సెర్చింగ్లో 200 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఒకరు కొండపైన ప్రాంతంలో పాప ఏడుపు వినిపించిందని అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న కుక్కను చూసి భయపడ్డానని చెప్పాడతడు. ఆ సమాచారంతో అందరూ ఆ ప్రాంతానికెళ్లి జల్లెడపట్టారు. అయినా చిన్నారి జాడ దొరకలేదు. మరోవైపు జాహ్నవి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. పెద్దాపురం డివిజన్కి చెందిన 200 మందికి పైగా పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బంది కొండ ప్రాంతాలు, అటవీ మార్గాలు, పరిసర గ్రామాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టినా ఎలాంటి క్లూ దొరకలేదు. జాహ్నవి ఆచూకీ తెలిపితే 1,00,000 నగదు బహుమతిగా ప్రకటించారు పోలీసులు. ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జాహ్నవి ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1,00,000 నగదు బహుమతి అందిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. అసలు జాహ్నవి ఇంకా కొండల్లోనే ఉందా? ఎవరైనా చాక్లెట్ మరియు బిస్కెట్ ఆశ చూపి తీసుకువెళ్లారా? అసలే అటవీ ప్రాంతం కావడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చుట్టూర తోటలు, మధ్యలో ఏపుగా పెరిగిన గడ్డి. ఈ ప్రాంతంలో జాహ్నవి ఎంత దూరం వెళ్ళి ఉంటుంది? మరోవైపు ఓపెన్ బారుబావులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటన్నిటిని మూసివేశారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అధికారులు మాత్రం సాధ్యమైనంత త్వరగా చిన్నారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. లోకల్గా ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్లారా అని కూడా పరిశోధిస్తున్నారు. చిన్నారి మిస్ అయిన ప్రాంతాన్ని అణువణువు పరిశీలించారు. కుటుంబ సభ్యులు దగ్గర వివరాలు సేకరించారు. వాళ్ళు ఎవరిపైన కూడా అనుమానం వ్యక్తం చేయకపోవడంతో స్థానికంగా ఎవరైనా తీసుకువెళ్లారా అన్న కోణంలోనూ కూడా అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పెట్ డాగ్ ప్రత్యక్షం కావడంతో అందరిలో ఆశలు చిగురించాయి. అయితే కనిపించిన వాళ్లపై దాడి చేసేందుకు ప్రయత్నించడం, అంతలోనే మరో ప్రాంతానికి వెళ్ళిపోవడం, పాప ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. కొండ ప్రాంతంలో డాగ్ స్క్వాడ్తో గాలింపు. రెండోసారి చిన్నారి ఇంటి సమీపానికి వచ్చింది శునకం. భవానీపై దాడి చేసి కొండ ప్రాంతానికి పరుగు తీసింది. అయితే దాడి సమయంలో ఆమె చున్నీని నోటితో లాగింది. డాగ్ స్క్వాడ్తో రాత్రి వరకు కొండ ప్రాంతంలో గాలించారు. అయినా నో యూజ్. రెండోసారి అదృశ్యమైన పెంపుడు కుక్కను డాగ్ క్యాచర్ బృందం పట్టుకుంది. తుని మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సలీం పర్యవేక్షణలో జరిగిన ఆపరేషన్ శునకం చిక్కింది. అర్ధరాత్రి మరలా ఇంటి వద్దకు వచ్చిన కుక్కను సురక్షితంగా బంధించారు. చిన్నారి ఆచూకీ కోసం కుక్క కదలికలపై అధికారులు దృష్టి సారించారు. చిన్నారి కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కుక్క మళ్లీ రావడంతో చిన్నారి సజీవంగా ఉంటుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. దర్యాప్తులో డాగ్ కీలకంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాహ్నవిని ఎవరైనా అపహరించి ఉంటే శునకం వెంటనే ఇంటికి రావాలి. కానీ ఆలస్యంగా ఎందుకు వచ్చింది? కొండ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదృశ్యం అవడానికి ముందు చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన చెల్లెలు నిద్రిస్తున్న ఊయలను ఊపుతూ అమ్మా పాలివ్వు అంటున్న ముద్దు ముద్దు మాటలు చూసి పాప క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నారు.